అందరికి అర్థం కాదు. దేవుని కార్యాలను చూసిన వారికి ఈ రోజు కష్టాలు, శ్రమలు, బాధలు వెళ్తున్న నీకు, ఒక్క రూపాయి లేదనుకుంటున్న నీకు, అప్పుల్లో ఉన్న నీకు, అవమానాల్లో ఉన్న నీకు, సరిపోదామనుకున్న నీకు రేపు మంచి భవిష్యత్తు ప్రభుత్వం పడుతున్నారు. ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు, భయంకరమైన కేసులు. ఎన్ని కేసులు? తట్టుకోలేని కేసులు. ప్రేరణను అభిషేకించి ప్రార్థన చేసి ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. లాయర్ గారికి అర్థం కాదు ఎక్కడ కేసులు రా బాబు అని. హల్లెలూయా. కింద కూర్చున్నాడు, కూర్చి చెట్టు పడుకొని కింద కూర్చున్నాడు. పైన కూర్చు సార్, కింద కూర్చుని సార్ బైబిల్ తీసుకో వచ్చాడు. అలాగే సార్ బాప్తిసం ఇచ్చా. లాయర్ గారికి ఆ క్లయింట్ కి ఒకే రోజు బాప్తిసం. హల్లెలూయా చెప్పండి. ఈరోజు కారు కొనుక్కున్నాడు, బంగారు, అన్ని బిజినెస్ డెవలప్ అయిపోయింది. బిజినెస్ లాక్స్ 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు, 20 లక్షలు పెట్టి కారు కొన్నాడు, వ్యాపారం, పిల్లలకి బిడ్డ భార్యకి ఉళ్ళంతా బంగారు. నువ్వు వెళ్ళి మీరు ఫలించాలి, మీ ఫలాలు నిలిచి ఉండాలి. నా పేరట తండ్రికి మీరు ఏది అడుగుతారు అవన్నీ మీకు ఇస్తారు. హల్లెలూయా. మనం కాదు ప్రభు దగ్గరికి, ప్రభువే మనం అనుకున్నాం నేనే యేసు ప్రభు దగ్గరకు వచ్చినాను. ఆయన నిన్ను భూమి పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో మనందరినీ ఆయన కుమారుడుగా కుమార్తెలుగా ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మనం వెళ్ళి ఫలించడానికి, మన ఫలాలు నిలిచి ఉండడానికి.